కాన్స్టిట్యూషన్ కూడా గౌరవించకుండా మరి ఈ విధంగా వారికి నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చిన తర్వాత వారు సిట్టుకు లెటర్ రాసినారు. నేను ఇక్కడ నందినగర్లో ఉంటలేను, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నా, మీరు ఎప్పుడన్నా రావచ్చు అని చెప్పి చట్టాన్ని గౌరవించేటువంటి ఒక వ్యక్తిగా వారు చెప్పారు. ఇక్కడ దొంగతనంగా ఈ ప్రాంతానికి వచ్చి అనవసరమైనటువంటి లేనిపోని సమస్యల్ని క్రియేట్ చేయడమే కాకుండా నోటీసు మళ్ళీ వచ్చి అయితే నందినగర్ నివాసానికి చేరుకున్నారు కేసీఆర్. కేవలం కేసీఆర్ వాహనాన్ని, ఆయన వ్యక్తిగత సిబ్బందిని మాత్రమే లోపలికి అలౌ చేసిన దృశ్యాలను మనం చూడవచ్చు. మిగతా వారందరినీ ఫిల్టరేషన్ చేస్తూ పూర్తిగా అందరినీ బయటనే ఉంచేసినటువంటి పరిస్థితి. 3 గంటలకు యాజ్ పర్ షెడ్యూల్, కేసీఆర్ ఇచ్చినటువంటి షెడ్యూల్ 3 గంటలకు ఆయన్ను విచారణ చేయబోతున్నారు. ట్రావెల్ చేస్తున్నారు. సో కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత బహుశా కేసీఆర్ను విచారించే అవకాశం ఉంది. లోపు సిట్ అధికారులు తమ ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. సిట్ అధికారులు కూడా కేసీఆర్ కంటే ముందే ఆయన నివాసానికి చేరుకున్నారు. నందినగర్ నివాసం దగ్గర ప్రస్తుతం పూర్తిగా పోలీసుల భద్రతా వలయంలోకి నివాసం అంతా కూడా వెళ్ళిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ట్రాఫిక్ను కూడా మళ్లించారు. పూర్తిస్థాయి రిస్ట్రిక్షన్స్ కనబడుతున్న బ్యారికేడ్లు ఏర్పాటు చేసి మీడియా వారు, పోలీసు వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. మా ప్రతినిధి, మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. రమేష్, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఇప్పుడే కేసీఆర్ తన ఇంటికి చేరుకోవడం జరిగింది. 3 గంటలకు సిట్ విచారణ ప్రారంభం కాబోతుంది. అయితే 3 గంటల నుంచి సిట్ అధికారులు కేసీఆర్ ఇంటిలోని 2వ అంతస్తులో అతన్ని విచారించబోతున్నారు. అతనికి సంబంధించిన గదిలోనే అతన్ని విచారించి అతని గురించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో చూసినట్లయితే సిట్ అధికారులు ఇప్పటికీ లోపలికి ఎవరిని అనుమతించే ప్రసక్తి లేదని చెప్పారు. 2వ ఫ్లోర్ లోకి కేవలం సిట్ అధికారులు, కేసీఆర్ మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా కిందే ఉండబోతున్నారు. అయితే మిగతా ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, లేకుంటే సంతోష్ కావచ్చు, ఈ ముగ్గురిని మాత్రం ఇంటి లోపలికి అనుమతిస్తామని చెప్పడం జరిగింది. మిగతా పార్టీ నేతలను ఎవరిని కూడా అనుమతించే ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది. అయితే మిగతా వాళ్ళందరూ కూడా బయటికి పంపించేసి ఆ మేరకు సిట్ అధికారులు మాత్రమే కేసీఆర్ ని విచారించబోతున్నారు. 3 గంటల పాటు ఈ మార్దాన్ విచారణ కొనసాగబోతుంది. అయితే దీంట్లో ఇప్పుడు చూసినట్లయితే సిట్ అధికారులు ఇప్పటికే చేరుకున్నారు. లోపల ఏర్పాట్లు కూడా పూర్తిగా కూడా పరిశీలించి అక్కడ ఏంటి అన్న విషయం కూడా చేరబోతున్నారు. అయితే కేసీఆర్ వాహనం ఒకటి మాత్రం లోపలికి మాత్రం అనుమతించారు. కేసీఆర్ తన ఇంట్లోకి చేరుకున్న తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ లో పైకి వెళ్ళడం జరిగింది. ఫ్లైట్ లో ప్రస్తుతానికి ఫస్ట్ ఫ్లోర్ లో అతను ఉండడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో చాలాసేపు పాటు అక్కడ ఉండి అక్కడే భోజనం చేసిన తర్వాత 3 గంటలకు సిట్ అధికారులు వస్తారు. సిట్ అధికారులు వచ్చిన తర్వాత అక్కడ విచారణ ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటికే సిట్ సంబంధించిన కీలకమైన అధికారులు ఇప్పటికే చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దీంట్లో కొన్ని కీలకమైన విషయాలకు సంబంధించి చూసినట్లయితే ఎవరైతే ప్రభాకర్ రావు కావచ్చు, హరీష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ కావచ్చు, వీళ్ళు ఏదైతే స్టేట్మెంట్లు ఇచ్చారో ఆ స్టేట్మెంట్లకు అనుగుణంగా ప్రభాకర్ స్టేట్మెంట్ వీటన్నిటి కూడా ఒక కంక్లూజన్ చేసి ఆ మేరకు ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. ఇప్పటికైతే దీంట్లో ముఖ్యంగా కేసీఆర్ ని కొన్ని క్రాస్ క్వశ్చన్ చేసి ఆ మేరకు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని అధికారులు అంటున్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావు చెప్పడం జరిగింది, పై ఉన్న అధికారులు కావచ్చు, లేకుంటే పై స్థాయి వాళ్ళు చెప్తాను చేశానని చెప్పడం జరిగింది. అయితే పై స్థాయి అంటే ఎవరు అంటే పై స్థాయిలో ఉన్నాడు పెద్దాయన అని చెప్పి ఇప్పటికీ చెప్తూ వచ్చారు. కాబట్టి ఆ పెద్దాయన ఎవరు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. దీంతో పాటు చూస్తుంటే అటు హరీష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ కావచ్చు, ఈ ట్యాపింగ్ సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ట్యాపింగ్ సంబంధించి ఎలాంటి విషయాలు మాకు లేదని చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళకి సంబంధించి చూసినట్లయితే ఈ ముగ్గురు కావచ్చు, లేకుంటే ప్రభాకర్ రావు చెప్పిన దాన్ని బట్టి చూసినట్లయితే ఏదైతే వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ దర్యాప్తు ముందుకు వెళ్ళిపోతున్నాయి. అయితే కేసీఆర్ తో పాటు కేటీఆర్ తర్వాత సంబంధించిన హరీష్ తర్వాత సంతోష్, ఈ ముగ్గురు సంబంధించి కూడా వాళ్ళు ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నారు. ప్రస్తుతానికి లోపల ఏదైతే లిఫ్ట్ లో లోపలికి వెళ్ళడం జరిగింది. లిఫ్ట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫర్దర్ గా ముందుకు వెళ్ళబోతున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పటికీ చూసినట్లయితే అసలు కేసీఆర్ సంబంధించి ఎందుకు విచారిస్తున్నారు, దేనికోసం విచారిస్తున్నారు అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద ఎత్తున జరిగింది, సాధారణ ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి ఆ సమయం సంబంధించి జరిగిన విషయాలు ఏంటి, అప్పుడు ఉన్న విషయాలు ఏంటి, తర్వాత అప్పుడు ప్రత్యర్థులు కావచ్చు, ప్రతిపక్ష ఎన్నికలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన
విషయాలు కావచ్చు అవన్నీ సంబంధించి కూడా విషయాన్ని కూడా అది అడగబోతున్నారు. అయితే సిట్ అధికారులు దాదాపుగా ఒక 5 నుంచి 7 గంటల పాటు కేసీఆర్ ని విచారించే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. వీడియో ఆడియో రికార్డు కూడా చేయబోతున్నారు. కాబట్టి కేసీఆర్ సంబంధించి సెకండ్ ఫ్లోర్ లో అతని ఇంట్లో సెకండ్ ఫ్లోర్ లో అతను విచారించి అతని స్టేట్మెంట్ ని సిట్ అధికారులు రికార్డ్ చేయబోతున్నారు. చెప్పినా థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్. సో మరికొద్దిసేపట్లో విచారణ ప్రారంభం కాబోతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైనటువంటి ఇంట్రాగేషన్గా చెప్పుకోవచ్చు ఇది. అప్పటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించబోతూ ఉన్నారు. కాళేశ్వరం ఎంక్వైరీ సమయంలో విచారణకు హాజరైన అది జ్యుడిషియల్ ఎంక్వైరీ. పోలీసుల నేపథ్యంలో జరిగేటటువంటి ఎంక్వైరీని ఎదుర్కొంటూ ఉన్నారు కేసీఆర్. మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో జరిగినప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి నేపథ్యంలో ఈ విచారణ జరుగుతోంది. వరుసగా మనం చూస్తూ ఉన్నాం. ముందుగా హరీష్ రావు, తర్వాత కేటీఆర్, ఆ తర్వాత సంతోష్ రావు, వీరందరినీ కూడా విచారించారు. ఇప్పుడు కేసీఆర్ను ఈరోజు విచారిస్తూ ఉన్నారు. కేసీఆర్ను విచారించేటటువంటి క్రమంలో కూడా అనేక రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా ఆయన్ను విచారించడానికి నోటీసులు పంపించారు. ఆయన ఒకరోజు రాలేనని చెప్పడంతో దాన్ని మరొక రోజుకు పోస్ట్పోన్ చేశారు. అలాగే ఆయన తన ఎర్రవల్లి నివాసంలో తనను ఇంట్రాగేట్ చేయాలని కోరగా హైదరాబాద్ పరిసరాల్లో ఉండేటటువంటి ప్రాంతంలో నందినగర్లో మేము విచారిస్తామని చెప్పి ఆయన నందినగర్ నివాసానికి నోటీసులు అంటించి వెళ్ళను. రెండోసారి నోటీసులు ఆయనకి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఈరోజు 3 గంటలకు నందినగర్ లీగల్గా తనకు అభ్యంతరాలు ఉన్న నోటీసులు అంటించిన విధానం కావచ్చు, లీగల్గా తనకు ఉన్నటువంటి ప్రొవిజన్స్ను కాల్ రాయడం కావచ్చు, ఇవన్నిటి మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూనే పోలీసులకు నేను సహకరిస్తాను, 3 గంటలకి నేను నందినగర్ నివాసంలో అవైలబుల్ ఉంటాను, నన్ను విచారించండి అంటూ కేసీఆర్ సుదీర్ఘమైనటువంటి లేఖ రాశారు. చెప్పిన విధంగానే ఆయన నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన క్యాన్వాయ్లో ఉన్నటువంటి కేవలం ఒక వెహికల్ని, ఆయన వ్యక్తిగత సిబ్బందిని మాత్రమే ఆయన ఇంట్లోకి అనుమతించారు. ఉదయం నుంచి కూడా హై సెక్యూరిటీ జోన్గా మారిపోయింది నందినగర్లోని ఆయన నివాసం. కేసీఆర్ నివాసం అంతా కూడా చుట్టుపక్కల 2 కిలోమీటర్ల పరిధిలో పూర్తిగా పోలీస్ తమ ఆధీనంలోకి తీసుకుని బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ లాంటి ఒక వ్యక్తినే ఈరోజు విచారించబోతున్నారన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఎక్కడికక్కడ నిరసన చేపట్టాలని చెప్పి పిలుపునివ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలియజేశాయి. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలను చేశారు. అలాగే ఇక్కడ తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని అవైలబుల్ ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ అయ్యాయి. వారంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడ కూడా భారీ స్థాయిలో కార్యకర్తలు చేరుకోవడంతో తెలంగాణ భవన్ దగ్గర కూడా ఒక ఉద్రిక్త వాతావరణం కనపడుతుంది. దిష్టిబొమ్మను దగ్ధం చేయడం కావచ్చు, నిరసన నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇక నందినగర్లో ఆయన నివాసాన్ని చుట్టూ కూడా కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడ నేతలను హౌస్ అరెస్టులు చేశారు. జిల్లాల్లో కూడా హౌస్ అరెస్టులు జరిగాయి. కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేశారు. అయితే బీఆర్ఎస్ శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం అనేది పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం నందినగర్ నివాసంలో కేసీఆర్ చేరుకున్నారు. నందినగర్ నివాసంలో నిన్న రాత్రి నుంచి హరీష్ రావు ఆయన నివాసంలోనే ఉన్నారు. ఈరోజు ఉదయం కేటీఆర్ అలాగే సంతోష్ రావు నందినగర్ నివాసానికి చేరుకున్నారు. వీరి ముగ్గురిని మాత్రమే వారి కుటుంబ సభ్యులుగా పరిగణిస్తూ కేసీఆర్ కుటుంబ సభ్యులుగా సంతోష్ రావు అలాగే కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కూడా కుటుంబ సభ్యులే, బ్లడ్ రిలేషన్ కాబట్టి వారిని మాత్రమే నివాసంలో ఉండేందుకు అంగీకరించారు. అది కూడా సెకండ్ ఫ్లోర్లో ఇంట్రాగేషన్ రూమ్ ఏర్పాటు చేసుకుంటోంది సిట్. వీరంతా కూడా కింద ఉంటారు. ఇంట్రాగేషన్ రూమ్లో కేవలం కేసీఆర్ అలాగే విచారణ అధికారులు మాత్రమే ఉంటారు. ఆ విధంగా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు సిట్ అధికారులు. కేసీఆర్ కంటే ముందు ఒక గంట ముందే సిట్ టీమ్ అండ్ ఎక్విప్మెంట్ అంతా కూడా చేరుకుంది. ఒక ప్రత్యేక వాహనంలో కీలకమైన ఎక్విప్మెంట్ తీసుకుని వచ్చారు. దాన్ని అన్లోడ్ చేసి వెహికల్ వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఎక్విప్మెంట్ సెటప్ జరుగుతోంది. ఏదైతే రూమ్లో కేసీఆర్ను ఇంట్రాగేట్ చేయబోతున్నారు ఆ రూమ్ మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత అక్కడ ఏర్పాటు చేస్తున్న ఒక టేబుల్ అలాగే 2 చైర్లు, ఇతర పరికరాలు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చారు. కానీ మేబీ అంటే అక్కడ ఉన్నటువంటి చైర్స్ వాడే విధంగా వాటిని మళ్ళీ వెనక్కి పంపించినట్టుగా ఉన్నారు. ఏదైతే రికార్డింగ్ ఎక్విప్మెంట్ ఉంటుందో ఇదంతా కూడా వీడియో రికార్డింగ్ జరపాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వీడియో ఎక్విప్మెంట్, అలాగే ఆయన ఆడియో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఆడియో ఎక్విప్మెంట్, దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏవేవైతే టెక్నికల్ ఎక్విప్మెంట్ అవసరం ఉంటుందో వాటన్నింటిని కూడా సిట్ టీం తెచ్చుకుంది. సిట్ టీం కూడా చేరుకుంది. కీలకమైనటువంటి అధికారులు 3 గంటలకు చేరుకుంటారు. యాజ్ పర్ షెడ్యూల్ 3 గంటలకి కేసీఆర్ ఇంట్రాగేషన్ ప్రారంభమవుతుంది. ఆయన 1 గంటకే ఆయన నివాసానికి చేరుకున్నారు.
ఈ మధ్యలో ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేస్తున్నారు, గంటన్నర ప్రయాణం చేస్తున్నారు ఎర్రవల్లి నుంచి. ఆయన ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రెస్ట్ తీసుకున్న తర్వాత సుమారు లంచ్ తర్వాత పోస్ట్ లంచ్ 3 గంటలకి బహుశా విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఆన్ పేపర్ యాజ్ పర్ షెడ్యూల్ చూసినట్లయితే. సిట్ టీం కూడా ఇప్పటికే చేరుకుంది, కీలక అధికారులు ఇంకా చేరుకోవాల్సి ఉంది. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులైనటువంటి కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ముగ్గురు కూడా అక్కడే ఉన్నారు. కొంతమంది కీలక నేతలను మినహాయిస్తే ఎవరిని కూడా ఆ నివాసంలో ఉంచడం లేదు. వీరందరినీ కూడా కింది ఫ్లోర్కి పంపించేస్తారు. కేవలం కేసీఆర్, సిట్ అధికారులు మాత్రమే విచారణ చేసేటటువంటి రూమ్లో ఉంటారు. నందినగర్ నివాసం చుట్టూ కూడా పోలీసుల అధీనంలోకి వెళ్ళిపోయింది. ఒక రకమైనటువంటి హై టెన్షన్ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు ఆ ఏరియాలో. ఇటు బీఆర్ఎస్ భవన్ దగ్గర కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యాలయాల దగ్గర కావచ్చు, ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్స్లో కావచ్చు బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేస్తుంది, నిరసన గళను వ్యక్తం చేస్తూ ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేసీఆర్ పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరును, కేసీఆర్ కుటుంబం పట్ల వ్యవహరిస్తున్న తీరును వారంతా కూడా ఆగ్రహంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 3 గంటలకు విచారణ ప్రారంభమవుతుంది. మరి ఎన్ని గంటలు విచారిస్తారు? ఆరోగ్య రీత్యా, ఆయనకున్నటువంటి ఆరోగ్య సమస్యల రీత్యా తక్కువ సమయంలో ముగిస్తారా? ఎందుకంటే 7-8 గంటల విచారణ జరిగింది. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, సుదీర్ఘమైనటువంటి విచారణ. ఆఫ్టర్ సన్సెట్ కూడా విచారణ జరిగింది సిట్ ఆఫీస్లో, చూసాం మనం. మరి కేసీఆర్ విచారణ ఏ విధంగా ఉండబోతుంది? 3 గంటలకు ప్రారంభమైతే సాయంత్రంలోగా ముగిస్తారా, లేదంటే ఇది కూడా అంత సుదీర్ఘంగా ఉంటుందా? ఎందుకంటే కేసీఆర్ ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు, ప్లస్ ఆయన వయసు రీత్యా ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మరి అంత సుదీర్ఘమైనటువంటి విచారణ ఆయన ఎదుర్కొంటారు, లేదంటే ఇది ఒక ఎగ్జంప్షన్గా చూసి వారికంటే తక్కువ సమయంలోనే విచారణను ముగించి, ఇంట్రాగేషన్ ముగించి సిట్ బయటకు వెళ్తుంది అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఒక హైటెన్షన్ వాతావరణంగా కనపడుతుంది, హైటెన్షన్ పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా. ఒక కీలక పరిణామం సిట్ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, నోట్ చేయాల్సినటువంటి పరిణామాలు. అంతకుముందు కేవలం అధికారులను, అప్పటి పోలీస్ అధికారులను, ఎవరైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళను విచారించినటువంటి సిట్, ఎవరైతే వీళ్ళ వాంగ్మూలాల నుంచి తీసుకున్నటువంటి ఎవరికైతే అట్రిబ్యూట్ అయిందో ఆ కేసులో, ఎవరి పేర్లు అయితే వాళ్ళ వాంగ్మూలాల్లో బయటకు వచ్చాయో వాళ్ళందరినీ విచారిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో కీలకంగా ప్రస్తుతం కేటీఆర్, హరీష్ రావు అలాగే సంతోష్ రావు ముగ్గురిని విచారించారు. సాక్షులుగానే వీళ్ళని విచారిస్తున్నప్పటికీ కూడా ఒక రకమైన హైటెన్షన్ వాతావరణం అయితే కనబడుతోంది. ఇప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగిన సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ను ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. కొన్ని వాంగ్మూలాల్లో పెద్ద ఆయన అనే పేరు రావడం, ఆ పెద్ద ఆయన ఎవరు, కేసీఆరేనా అనే దానికి సంబంధించి కూడా ఈరోజు విచారణ జరగబోతోంది. ఇంట్రాగేషన్లో ఏ పాయింట్స్లో ప్రధానంగా విచారిస్తారనేది తెలియాల్సి ఉంది. వాంగ్మూలాలను అంటే ఇంతకుముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ను ఆయన ముందు పెట్టి విచారిస్తారా? పోలీసుల దగ్గర ఉన్నటువంటి సిట్ టీం దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఎలాంటి సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయి, సాక్షిగా విచారించే సమయంలో కేసీఆర్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.